ఇబ్బంది ఆలోచించి మనం కూడా కేర్ చేస్తాం. అవన్నీ చేయకుండా ఏదన్నా కూడా ఒక చర్మ వ్యాధి వచ్చిన తర్వాత అది పుష్టికి కూడా వచ్చే విధంగా అది ఉపయోగించింది. దానికోసం మన ఇంటికాడికి వచ్చి ఏది కూడా మనకి తెలియజేస్తాం. మీ ఈ రకంగా ఆరోగ్యం ఉండాలా, ఏది ఏ ట్యాబ్లెట్స్ అయినా కూడా మీకు ఇచ్చే రెడీ ఉంటాం. మీకు తెలిసి ఏదైనా ఏ సమస్య ఉన్నా కూడా మాకు చెప్పండి అని చెప్పారు. కానీ మనం పట్టించుకోం. ఎందుకంటే పెద్ద వ్యాధి కాదు, అదే చిన్న వ్యాధి కదా, అదే పెద్ద కాలేదు. అదే పెద్దగా తెలుసుకోకుండా కృషి వ్యాధికి కారణం కాకుండా ఉండేదానికి ఈ అవగాహన సదస్సు అనేది క్రియేట్ పెట్టడం జరిగింది. దాంట్లో ఏదైనా మనకి చర్మ వ్యాధికి కానీ సంబంధించి ఏదైనా వస్తే దానిపైన అదే దాని మనకి ఇక్కడ పోసిన ఏది కూడా మన స్పర్శ ఉండదు. ఆ జబ్బుకి దాని ఫస్ట్ స్టార్టింగ్ చిన్న మంచి వచ్చిందండి, దానిపైన స్పర్శ అనేది ఉండదు. మనం ఇచ్చినా ఉండదు. అది తొందరగా మనకి కనుగొని దానికి సంబంధించి ఇక్కడ దగ్గర ట్రీట్మెంట్ ఉంది. దానికి ఏదైనా కూడా ఎంతో పెద్ద కాకుండా దాన్ని మనం ముందే తెలుసుకొని ఇక్కడికి వస్తే ఏ నెంబర్ ద్వారా కానీ లేదంటే మనకి మెడికల్ ట్రీట్మెంట్ ఉంది, డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వస్తే ఆ జబ్బు ఎక్కువ కాకుండా అక్కడనే తెలిసేసరికి బాగుంటుందని చెప్పి మీద తెలియజేస్తూ మనం దానిపైన అవగాహన తెలుసుకునేది కాకుండా మిగతా వాళ్ళని కూడా తెలియజేసి మీరు ఏదైనా పక్కన పక్కన కూర్చున్నట్టు రావాలి. ఏదైనా మనం తెలియజేసి డాక్టర్ తెలియజేయగానే మీకు తెలియజేస్తాను. అమ్మ నాకు ఏం చెప్పొచ్చింది చెప్పింది వాళ్ళు కూడా చెప్పండి. మన దగ్గర హాస్పిటల్ ఉంది, ఏ నిమిషున్నారు, మనకి డోర్ టు డోర్ డాక్టర్ కూడా తొందరగా రాబోతున్నారు అని చెప్పి తెలియజేస్తే మీకు ఏ సమస్య ఉన్నా కూడా ఈ ప్రభుత్వ పరంగా ప్రభుత్వం అన్ని విధాలుగా మీకు సాధ్యం సిద్ధంగా చెప్పని అందరికీ తెలియజేస్తూ దాన్ని యూజ్ చేసుకోవాలని చెప్పి మేమందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. కార్పొరేటర్ గారికి వచ్చినటువంటి ప్రజలకి మా రిజిస్ట్రార్ గారికి కూడా నమస్కారాలు. ఈరోజు మనం ఎన్సీడీసీ ప్రోగ్రామ్ అనేది చేస్తాము. లెప్రసీ అనేటటువంటిది ఇందాక కార్పొరేటర్ గారు స్పష్టంగా చెప్పారు. ఏదైతే స్పర్శ లేని మచ్చలు వస్తాయో అవి వెంటనే గుర్తించి వెంటనే ట్రీట్మెంట్ తీసుకుంటే అది కుష్టు వ్యాధి పూర్తిగా బాడీలో శరీరంలో చేతులు, ముక్కు, చెవులు, కాళ్ళు ఇవన్నీ తినేయకుండా ముందు జాగ్రత్త పడతాం. ఇంకోటి ఏంటంటే దీర్ఘకాలికంగా అధికనంలో బాధపడుతున్నాం కూడా చిన్న స్పర్శ లేని మచ్చలను వెంటనే గుర్తించి వాటి ట్రీట్మెంట్ తీసుకోవడం ముఖ్యం. ఇందులో భాగంగానే ఈ రోజు నుంచి ఒక 20 రోజుల వరకు మన ఏఎన్ఎం, ఆశా కార్యకర్త, ఒక మెయిల్ వాలంటీరు మీ ఇంటిని తలుపు తట్టి ప్రతి ఒక్క ఇంటిని కూడా చెక్ చేయడం జరుగుతుంది. ఈ ఇంటిని చెక్ చేసే విషయంలో మీరు కూడా దయచేసి సహకరించాలని మరి కోరుకుంటా ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా మీ శరీరంలో ప్రతి అంటే టాప్ బాటం మొత్తం అంతా కూడా చెక్ చేసేటట్టు వాళ్ళకి ట్రైన్ ఇచ్చినాము. మీరు కూడా అందుకు సహకరించాలి. చేతులు ఒకటే కాకుండా వీపు పైన కానీ కూరల్లో కానీ మీరు స్నానం చేసినప్పుడు కూడా దయచేసి మీరు కూడా గమనించుకోవాలి. చర్మంలో ఏ విధమైన మార్పు వచ్చినప్పటికీ కూడా చిన్న మార్పు అయినా దాన్ని మనము గుర్తించి అది సంబంధితమైన వ్యాధి కాదా అనేటటువంటిది ఇక్కడ మెడికల్ ఆఫీసర్ గారు నిర్ధారించాలంటే దానికి ట్రీట్మెంట్ ఉంటుంది. లేదు అది కాదంటే కనుక మనకు ఎటువంటి ఇబ్బంది ఉంటుంది. దానికి సంబంధించిన చిన్న వైద్యం ఏదైనా ఉంటే అది కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోండి. ఈ 21 రోజుల ప్రోగ్రామ్ని ప్రతి ఒక్కరు కూడా ఇంటికి వచ్చినప్పుడు సహకరించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. వర్షాలు చూడండి ఈ రకంగా వస్తాయి. దానికి చిన్నది ఇలా విలుకుండేది చేస్తాం. స్పర్శ ఉంటుంది, స్పర్శ ఉంటుందని తెలుస్తుంది కూడా. ఈ రకంగా వస్తాయి నచ్చం కూడా వచ్చాయంటే కొద్దిగా ముందే గుర్తించి డాక్టర్ వస్తే ట్రీట్మెంట్ ఉంటుంది. అది పెద్ద కాకుండా మళ్ళీ మనం ట్రీట్మెంట్ చేసిన తర్వాత కూర్చుని చేస్తే మళ్ళీ ఏదైనా ఉంటే కూడా మీరు ఒకసారి ముందే తెలుసుకుంటాం. ఏదైనా కూడా ట్రీట్మెంట్ ఉంటుంది చిన్నదానికి కూడా ముందే తెలుసుకొని దాన్ని ఆప్షన్ చేస్తే బాగుంటుంది. పెద్ద కాకుండా కేర్లెస్ చేయండి. మెయింటైన్ చేసి ఏం వైద్యులు అని చెప్పారు. పాతకాల పాలు కానీ లేదా మీద ఆకుపసుకుంటే పోతుందో లేదంటే ఏదైనా కొంత పసుపు పుసుకుంటే పోతుందో దాని ఉండదు. దాని దగ్గర ట్రీట్మెంట్ ఉంది.